హలో గాయ్స్, ఈ వీడియోలో మనం జావా స్క్రిప్ట్ లెట్ వేర్ కాన్స్ట్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ ఆల్సో వేర్ డిసడ్వాంటేజెస్ లెట్ అడ్వాంటేజెస్ నౌ డేస్ వై డు వి ప్రిఫర్ లెట్ ఓవర్ వేర్ అనే దాని గురించి కూడా చూద్దాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్, మనం లెట్ వేర్ కాన్స్ట్ అనేవి వేరియబుల్ డిక్లరేషన్కి యూజ్ చేస్తాం జావా స్క్రిప్ట్లో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెట్ గురించి చూద్దాం. లెట్ యొక్క ప్రాపర్టీస్, పర్పస్ అండ్ బిహేవియర్ గురించి చూద్దాం. దెన్ వేర్, దెన్ కాన్స్ట్. అండ్ తర్వాత మనం లెట్కి వేర్కి మధ్య డిఫరెన్సెస్ ఏంది, అసలు మోడర్న్ జావా స్క్రిప్ట్లో లెట్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు, వేర్ ఎందుకు చేయరు, వేర్ని ఎందుకు జావా స్క్రిప్ట్ నుంచి తీసేయలేదు, స్టిల్ ఇట్ ఈస్ అలైవ్. సో మనం వేర్ ఇప్పటికి కూడా యూజ్ చేయొచ్చు జావా స్క్రిప్ట్లో. ఆ రీజన్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు మనం లెట్ గురించి చూద్దాం. జావా స్క్రిప్ట్లో లెట్ యూజ్ చేసి డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అన్నీ కూడా బ్లాక్ స్కోప్డ్. బ్లాక్ స్కోప్డ్ అంటే నువ్వు డిక్లేర్ చేసిన ఆ బ్లాక్ వరకే ఆ వేరియబుల్కి ఆ వాల్యూ హోల్డ్ అవుతుంది అనమాట. బ్లాక్ దాటితే దాని లైఫ్ టైం అనేది ఉండదు. ఓకే, లెట్స్ సీ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక బ్లాక్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ట్రూ. ఓకే, ఇఫ్ బ్లాక్ క్రియేట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్కి ఒక బ్లాక్. ఓకే, దీంట్లో నేను లెట్ యూజ్ చేసి లెట్ ఏ ఈక్వల్స్ 10. ఓకే, కన్సోల్. ఓకే, ఇక్కడ చూడండి, నేను లెట్ యూజ్ చేసి ఏని డిక్లేర్ చేశాను అనమాట. ఓకే, ఏ వాల్యూ 10 ఇచ్చేసిన అండ్ దాన్ని కన్సోల్ లాగ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఏ వాల్యూ అనేది ఓన్లీ బ్లాక్ వరకే హోల్డ్ అవుతుంది అనమాట. ఏ అనేది 10. ఈ 10 అనేది ఈ ఏకి ఈ బ్లాక్ వరకే. అదర్ దాన్ దట్ ఇంకొకటి మనం చూద్దాం. ఇక్కడ నేను లెట్ ఏ ఈక్వల్స్ అదే వేరియబుల్ తోటి అదే వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేశాను చూడండి పైన. ఇక్కడ సేమ్ ఏ ఈక్వల్స్ 1, ఇక్కడ ఏ ఈక్వల్స్ 10 ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని కన్సోల్ లాగ్ చేస్తే ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ ద బ్లాక్లో ఏ వాల్యూ మనం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే, కన్సోల్ లాగ్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఏం ప్రింట్ కావాలి. ఇక్కడ ఇప్పుడు ఓన్లీ ఇక్కడ మనకి ఏ వాల్యూ అనేది ఈ బ్లాక్ వరకే ఉంటుంది. ఈ 10 అనేది ఓన్లీ ఈ బ్లాక్ వరకే ఉంటుంది. దాన్నే మనం బ్లాక్ స్కోప్డ్ అంటాం. ఇక్కడ చూడండి, నేను రన్ చేస్తే మనకి ఏ వాల్యూ అనేది చేంజ్ అయింది. ఫస్ట్ ఇక్కడ కన్సోల్లో చూడండి 10 ప్రింట్ అయింది కదా, తర్వాత 1. ఓకే, తర్వాత 1. 10 ఎందుకు ప్రింట్ అయిందంటే ఏ వాల్యూ ఈ బ్లాక్లో 10 అనమాట. సో కన్సోల్ లాగ్ చేసినప్పుడు ఆ బ్లాక్లో మనకి ఏ వాల్యూ ఎంత ఉందో అది ప్రింట్ అవుతుంది. దెన్ మనం బ్లాక్ బయటకు వచ్చేసేసి ఏ వాల్యూ ప్రింట్ చేసినప్పుడు అవుటర్లో ఏ వాల్యూ ఎంత ఉంది 1. సో అదే మనకి ఇక్కడ ప్రింట్ అయింది. ఓకే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు లెట్ అనేది బ్లాక్ స్కోప్డ్. ఓకే, ఇది చెప్పడానికి ఎగ్జాంపుల్ అన్నమాట, బ్లాక్ స్కోప్డ్. మళ్ళీ అంతే ఇంకొకటి ఏంటంటే లెట్ని మనం రీడిక్లేర్ చేయరాదు. ఓకే, రీడిక్లేర్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట కంపైలర్. ఓకే, ఇది కూడా చూద్దాం. అట్లా చూడండి, రీడిక్లేర్ అంటే ఇప్పుడు ఏ ఈక్వల్స్ 1. ఓకే, దెన్ మళ్ళీ ఏ ఈక్వల్స్ సంథింగ్ 2 ఇచ్చాను అనుకోండి. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూడండి, అండర్లైన్ చేసి మరి కెనాట్ రీడిక్లేర్ బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్ ఏ. సో మనం కనుక ఒక వేరియబుల్ లెట్ తోటి రీడిక్లేర్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ త్రో చేస్తుంది. ఒకసారి కన్సోల్లో కూడా పోయి చూద్దాం. సీ హియర్, ఎర్రర్ వచ్చేసింది. ఐడెంటిఫైర్ ఏ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. సో మనకి ఎర్రర్ వచ్చింది. లెట్ యూజ్ చేసి వేరియబుల్స్ని రీడిక్లేర్ చేయరాదు. దెన్ 2 పాయింట్స్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసేసి
ఒకవేళ కనుక మనం కన్సోల్ లాగ్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ నేను ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే కన్సోల్ లాగ్ ఏ. ఇప్పుడు ఆఫ్టర్ దట్ కన్సోల్ లాగ్ చేసిన తర్వాత నేను ఏ వాల్యూ ఇస్తున్నా, ఇక్కడ సపోజ్ ఒక 2 ఇచ్చేసాను. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఒక వేరియబుల్ ఆఫ్టర్ కన్సోల్ లాగ్ చేసినాక ఇనిషియలైజ్ చేసినాం ఇక్కడ లెట్ యూజ్ చేసి 2, అప్పుడు మనకి ఎర్రర్ త్రో అవుతుంది. ఎందుకంటే ఇనిషియల్గా ఏ అనేది వాల్యూ మనం డిక్లేర్ చేయలేదు, ఇనిషియలైజ్ చేయలేదు. సో ఇక్కడ చూడండి, నేను రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఎర్రర్ వచ్చిందనమాట, కెనాట్ యాక్సెస్ ఏ బిఫోర్ ఇనిషియలైజేషన్. ఓకే, అదనమాట. ఇనిషియలైజేషన్కి ముందు మనం ఏనే యాక్సెస్ చేయరాదు. సో అందుకని కన్సోల్ లాగ్ చేయలేము. దిస్ ఈజ్ ద రీజన్. ఓకే, 3 పాయింట్స్ అనమాట. వేర్ గురించి చూద్దాం. వేర్కి వచ్చే వరకు ఇట్ ఈస్ ఫంక్షన్ స్కోప్డ్. ఫంక్షన్ స్కోప్డ్ అంటే త్రూ అవుట్ ద ఫంక్షన్ వేర్ యూజ్ చేసి డిక్లేర్ చేసిన జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ అనేవి త్రూ అవుట్ ద ఫంక్షన్ ఆ వాల్యూని హోల్డ్ చేసి ఉంచుతాయి అనమాట. ఓకే, త్రూ అవుట్ ద ఫంక్షన్ అనమాట. ఓకే, మళ్ళంతే రీడిక్లరైజేషన్ వేర్లో అలౌడ్ అనమాట. వేర్ యూజ్ చేసి డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అనేవి మళ్ళీ రీడిక్లేర్ చేయొచ్చు జావా స్క్రిప్ట్లో. ఓకే, దెన్ నెక్స్ట్ వేర్ యూజ్ చేసి వేరియబుల్ డిక్లేర్ చేయకముందే మనం కన్సోల్ లాగ్ చేయొచ్చు ఆ వేరియబుల్ని. ఎర్రర్ త్రో కాదు. జస్ట్ సి నౌ ఎగ్జాంపుల్స్ చూడండి. ఇప్పుడు ఓకే, ఫస్ట్ ఏంటంటే వేర్ యూజ్ చేసి డిక్లేర్ చేసిన జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ అనేది ఫంక్షన్ స్కోప్, రైట్? అది చూద్దాము. సో ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఫంక్షన్ నేమ్ వచ్చేసేసి ఎగ్జాంపుల్ అని ఇద్దాం. ఓకే, ఇన్ దట్ ఎగ్జాంపుల్ జస్ట్ మనం ఒక వేర్ క్రియేట్ చేద్దాం. వేర్ ఎక్స్ ఈక్వల్స్ 10, రైట్? ఒక బ్లాక్ కూడా క్రియేట్ చేద్దాం అర్థం కావడం కోసం. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ నేను కన్సోల్ లాగ్ చేసి నేను ఇక్కడ ప్రూవ్ చేయడానికి అనమాట ఎక్స్ వాల్యూ అనేది త్రూ అవుట్ ద ఫంక్షన్ ఉంటుందని. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జాంపుల్లో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం. సో ఫంక్షన్ కాల్ కూడా చేద్దాం. ఓకే, ఫంక్షన్ కాల్. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ కాల్ ఉంది, ఫంక్షన్ డెఫినేషన్ కూడా చేసినాం, ఫంక్షన్ క్రియేట్ చేసినాం. ఈ ఫంక్షన్లో మనం వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చినాం. ఎక్స్ అనే వేరియబుల్ని వేర్ తోటి డిక్లేర్ చేసినాం. ఓకే, ఇట్స్ ఫైన్. కాకపోతే ఏం చేసినామంటే మనం ఇక్కడ ఒక బ్లాక్ కూడా క్రియేట్ చేసినాం. సో ఈ బ్లాక్లో కూడా ప్రింట్ చేస్తున్నాం ఎక్స్ వాల్యూని. చూడండి, కన్సోల్ లాగ్ చేస్తున్నాం అనమాట. అసలు అయితే ఏం కావాలి? ఎక్స్ కెనాట్ బి డిక్లేర్డ్ అని రావాలి. ఎందుకంటే ఒకవేళ ఈ బ్లాక్లో మనం డిక్లేర్ చేయలేదు. కానీ ఇక్కడ ఇది ఫంక్షన్ స్కోప్డ్ కావడం వల్ల మనకి ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏ ఎక్స్ వాల్యూ ఉందో అది తీసుకొని ఇక్కడ కన్సోల్ లాగ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఈ ఫంక్షన్లోనే మళ్ళీ ఫంక్షన్లో బ్లాక్లో కాకుండా ఫంక్షన్లోనే మళ్ళీ అదే వాల్యూని ప్రింట్ చేయాలన్నప్పుడు కూడా మనం యూజ్ చేస్తామన్నమాట. ఈ ఫంక్షన్లో నువ్వు ఎక్కడ కన్సోల్ లాగ్ ఎక్స్ చేసినా కానీ ఆ ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి వేర్ అనేది వేర్ యూజ్ చేసి డిక్లేర్ చేసిన జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ ఫంక్షన్ స్కోప్డ్ అని అర్థమవుతుంది. ఫంక్షన్ త్రూ అవుట్ ద ఫంక్షన్లో అదే వాల్యూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, త్రూ అవుట్ దిస్ ఫంక్షన్ ఎక్స్కి త్రూ అవుట్ దిస్ ఫంక్షన్ ఎక్స్ వాల్యూ అనేది 10 ఉంటుంది అనమాట. ఓకే, సో ఓవర్ రైట్ కూడా చేయొచ్చు అనుకోండి, బట్ ఇక్కడ మాత్రం ఈ సినారియోలో 10 అనమాట. ఓకే, అందుకే మనం వేర్ యూజ్ చేసి డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని ఫంక్షన్ స్కోప్డ్ అంటాం అన్నమాట. దెన్ నెక్స్ట్ వేర్ యూజ్ చేసి వేరియబుల్స్ని రీడిక్లేర్ కూడా చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ లెట్ మనం రీడిక్లరైజేషన్ చేయలేము, ఎర్రర్ త్రో చేస్తే ఇలా కంపైలర్. కానీ ఇక్కడ రీడిక్లేర్ కూడా చేయొచ్చు. సో లెట్ సి, ఇక్కడ వేర్ ఎక్స్ ఈక్వల్స్ 10 ఇస్తున్నాను అండ్ సేమ్ వేర్ ఎక్స్ ఈక్వల్స్
12 ఇస్తున్నాను చూడండి. సో ఎర్రర్ త్రూ కావట్లేదు, ఇక్కడ ఏం రెడ్ లైన్ పడట్లేదు చూడండి. ఇందాక రెడ్ లైన్ పడింది అంటే ఎర్రర్ ఉన్నట్టు. సో ఇప్పుడు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను చూడండి ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా, నో ఎర్రర్స్ అంటే అర్థమైంది వేర్ యూజ్ చేసి వేరియబుల్స్ని రీడిక్లేర్ కూడా చేయొచ్చు అని అర్థం. సో ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వేరియబుల్ డిక్లేర్ చేయకముందే కన్సోల్ లాగ్ చేయొచ్చు అనమాట వేరియబుల్ వాల్యూని. వేర్ యూజ్ చేసి వేరియబుల్ డిక్లేర్ చేయకముందే ఆ వేరియబుల్ యొక్క వాల్యూని కన్సోల్ లాగ్ చేయొచ్చు. చూడండి ఎర్రర్ అయితే త్రో కాదనమాట. లెట్స్ సి ఒక వేర్ x ఈక్వల్స్ 20. ఓకే, సో దీనికంటే ముందు నేను ఇప్పుడు కన్సోల్ లాగ్ చేస్తున్నాను చూడండి. లెట్స్ సి ఇక్కడ చూస్తే మనం డైరెక్ట్ కన్సోల్ లాగ్ చేద్దాం. కన్సోల్ లాగ్ ఏ చేద్దాం. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఇంకా ఇనిషియలైజ్ చేయలేదు, డిక్లేర్ చేయలేదు కూడా అసలు. సో ఇప్పుడు మనం వేర్ a ఈక్వల్ టు 10 ఇనిషియలైజ్ చేసేద్దాం, డిక్లేర్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు నాకు ఇందాక లెట్ యూజ్ చేసినప్పుడు ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది, కెనాట్ బి ఇనిషియలైజ్డ్ అని. కానీ ఇప్పుడు నాకు ఎర్రర్ రాదు, అవుట్పుట్లో అన్డిఫైన్డ్ అని వచ్చింది చూసారా, అన్డిఫైన్డ్, ఎర్రర్ రాలేదు. వేర్ యూజ్ చేసి డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేయకముందే కన్సోల్ లాగ్ కూడా చేయొచ్చు, కంపైలర్ ఎర్రర్ త్రో చేయదు. వాటి వాల్యూని అన్డిఫైన్డ్ అని చూపెడుతుంది, ఎందుకంటే ఇనిషియలైజ్ చేయలేదు కదా, మనం అసలు డిక్లేరే చేయలేదు కదా, రైట్. ఓకే, ఇవి వేర్కు సంబంధించి అనమాట. ఓకే, కాన్స్ట్ అంటే ఏంటిది జావా స్క్రిప్ట్లో? కాన్స్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏ వేరియబుల్స్కి అయితే మనం త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఒక ఫిక్స్డ్ వాల్యూ ఇద్దాం అనుకుంటున్నాం, ఆ వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి కాన్స్ట్ యూజ్ చేస్తాం జావా స్క్రిప్ట్లో. సపోజ్ ఇక్కడ నేను కాన్స్ట్ పై ఈక్వల్స్ 3.14 ఇస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు కన్సోల్ లాగ్ పై చేద్దాం. ఇక్కడ నేను ఈ పై వాల్యూ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ నాకు 3.14 ఉండాలి, ఎక్కడైనా కానీ పై 3.14. ఓకే, దాన్ని చేంజ్ చేయకూడదు, ఎందుకంటే అది ప్రోగ్రామ్ పై వాల్యూ 3.14 అనే కదా. త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ కూడా పై వాల్యూ 3.14 ఉంటుంది, దాన్ని మనం చేంజ్ చేయలేము. కాన్స్ట్ యూజ్ చేసి డిక్లేర్ చేసిన ప్రతి వేరియబుల్ని ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది, ఒకవేళ దాన్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తే కంపైలర్ ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. ఓకే, దట్స్ ఇట్ ఫర్ కాన్స్ట్ అనమాట. ఇక్కడ నేను పై డిక్లేర్ చేశాను, దాని వాల్యూ 3.14 ఇచ్చాను, కన్సోల్ లాగ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఉంది కన్సోల్ లాగ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ 3.14. ఓకే, నథింగ్ సర్ప్రైజ్. బట్ ఇప్పుడు కనుక నేను దీని వాల్యూని చేంజ్ చేయాలనుకుంటే, ఒకవేళ 2.14 ఇస్తాం అనుకుంటే ఎర్రర్ త్రో చేస్తుంది కంపైలర్, బికాస్ మనం కాన్స్ట్ యూజ్ చేసి పై వాల్యూని డిక్లేర్ చేసినాం. కాన్స్ట్ యూజ్ చేస్తే మనకి ఫిక్స్డ్ వాల్యూ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు జస్ట్ నేను రన్ చేసి చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్రర్ చూపెడుతుంది, అసైన్ టు కాన్స్టాంట్ వేరియబుల్. ఓకే, ఎర్రర్ వచ్చింది చూడండి. ఇక్కడ నేను పై వాల్యూ చేంజ్ చేయడానికి ట్రై చేశాను, 3.14 నుంచి 2.14 వరకు. ఓకే, అందుకని మనకి ఎర్రర్ త్రో అయిందనమాట. కాన్స్ట్ యూజ్ చేసి డిక్లేర్ చేసిన వేరియబుల్స్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్, ఇనిషియలైజ్ చేసిన వాల్యూవే త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ హోల్డ్ చేస్తుంది. ఒకవేళ చేంజ్ చేయడానికి ట్రై చేస్తే కంపైలర్ ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట ఇలాగా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కాన్స్ట్ అనమాట. సో ఇప్పుడు మనం వేర్కి లెట్కి డిఫరెన్సెస్ ఏంటి అసలు? నో డిఫరెన్స్ బాయ్, జస్ట్ ఓన్లీ వన్ డిఫరెన్స్ ఏంటంటే
లెట్ అనేది బ్లాక్ స్కోప్డ్, వేర్ అనేది ఫంక్షన్ స్కోప్డ్. ఓకే, వేర్ యూజ్ చేసి డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అనేవి ఫంక్షన్ స్కోప్డ్, లెట్ యూజ్ చేసి డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అనేవి బ్లాక్ స్కోప్డ్ అనమాట. ఓకే, బట్ మోడర్న్ జావా స్క్రిప్ట్లో మనకి లెట్ యూజ్ చేస్తుంటారు చాలామంది. ఓకే, డెవలప్మెంట్లో వై నాట్ వేర్ అన్నమాట. దీని గురించి వస్తే వేర్ ఎందుకు యూజ్ చేయమంటే, వేర్ యూజ్ చేయడం వల్ల మనకి సమ్ సార్ట్ ఆఫ్ బగ్స్ వస్తాయి అన్నమాట కోడ్లో. వెన్ వీఆర్ డీలింగ్ విత్ బిగ్ అండ్ లార్జర్ కోడ్స్ వీ ఎన్కౌంటర్డ్ బగ్స్ అండ్ ఎర్రర్స్. ఓకే, ఎలా అంటే ఇప్పుడు సమ్ సినారియోస్ చూద్దాం. ఇప్పుడు మనకి ఇందాకనే చూసినాం అనమాట, కన్సోల్ లాగ్ కే వేర్ ఈక్వల్స్ 10. ఇన్ కేస్ ఇలా కనుక మనకి ఎక్కడైనా కోడ్లు డిక్లేర్ చేసామనుకోండి, వితౌట్ ఎర్రర్ మనకి ఏం చూపిస్తుంది, డైరెక్ట్ అన్డిఫైన్డ్ అని చూపెడుతుంది. ఓకే, ఇలా చూపెట్టకూడదు, బికాజ్ మనకి ఎర్రర్ త్రో చేయాలి. ఇలా అన్డిఫైన్డ్ అని చూపెట్టకూడదు. కన్సోల్ లాగ్ ఏ చేసినప్పుడు వితౌట్ ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరైజేషన్ మనకి ఎర్రర్ త్రో చేయాలి కంపైలర్, బట్ మనకి అన్డిఫైన్డ్ అని వస్తుంది. సో వెన్ వీఆర్ రైటింగ్ ద లార్జర్ కోడ్స్ మనకి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మిగతాదంతా కూడా ఎర్రర్ ఏం త్రో కాదనమాట. సో మనం ప్రొసీడ్ అవుతూ ఉంటాం. అదే ఎర్రర్ త్రో చేసిందనుకో, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి మనం ఇక్కడే స్టాప్ అయ్యి దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో అట్ లాస్ట్కి మనకి ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఎర్రర్స్ చాలా కష్టం అనమాట. అండ్ ఆల్సో అన్డిఫైన్డ్ అని రాకూడదు, ఎందుకంటే జావా స్క్రిప్ట్లో ఇట్ ఈస్ అన్ డేటా టైప్. ఓకే, అన్డిఫైన్డ్ డేటా టైప్ ఉంటుంది జావా స్క్రిప్ట్. సో ఇన్ కేస్ ఇది మనకి వేర్ యూజ్ చేయడం వల్లనే వచ్చింది కదా ఈ ప్రాబ్లం. ఒకవేళ కనుక ఇన్ కేస్ మనం లెట్ యూజ్ చేస్తే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది కదా. ఓకే, రన్ చేస్తున్నాను చూడండి, ఎర్రర్ త్రో చేసింది. సో కెనాట్ యాక్సెస్ ఏ బిఫోర్ ఇనిషియలైజేషన్. సో ఇక్కడే మనం రెక్టిఫై చేసుకుంటాం ఎర్రర్ని. అదర్వైజ్ మనకి అన్డిఫైన్డ్ అని వస్తే మనకి మిగతా కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. సో ఎందుకని మనం వేర్ని అవాయిడ్ చేస్తాం ఈ సినారియోలో. అండ్ నెక్స్ట్ సినారియో ఏంటంటే వేర్ని రీడిక్లేర్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్గా మనం వేరియబుల్స్ని రీడిక్లేర్ చేస్తుంటాం అనమాట. ఒకవేళ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను a equals 10 where a equals 10 ఓకే 12 రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎర్రర్ ఏం చూపించట్లేదు. రన్ చేస్తున్నాను చూడండి ప్రోగ్రామ్, నో ఎర్రర్స్, ఎగ్జిక్యూటెడ్ అనమాట. రీడిక్లేర్ కూడా చేయొచ్చు వేర్ యూజ్ చేసి. సో ఇట్స్ కాజెస్ ఎర్రర్స్ అనమాట. ఇట్ కాజెస్ ఎర్రర్స్ బికాస్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే రీడిక్లేర్ చేస్తాం అనమాట. రీడిక్లేర్ చేసినప్పుడు మనకి ఫస్ట్లీ మనం ఎక్కడో ఆల్రెడీ డిక్లేర్ చేసే ఉంటాం ఏ వాల్యూ, బట్ మనకు అది డిక్లేర్ చేయలేదనుకొని మళ్ళీ ఇక్కడ రీడిక్లేర్ చేస్తాం అనమాట తెలియకుండా. ఇది బిగ్ ప్రోగ్రామ్స్, లార్జర్ ప్రోగ్రామ్స్లో మనం బిగ్ లైన్స్ ఆఫ్ కోడ్స్ మనం ఏం చేస్తున్నామంటే రీడిక్లేర్ చేస్తాం. మనకు తెలియకుండానే మనం రీడిక్లేర్ చేస్తాం అనమాట. డిక్లేర్ చేయలేదనుకొని వేరియబుల్ క్రియేట్ చేసి రీడిక్లేర్ చేస్తాం. అప్పుడు మనకి ఎర్రర్ త్రో చేయాలి. ఆల్రెడీ డిక్లేర్ చేసారు ఈ వేరియబుల్, సో మీరు రీడిక్లేర్ చేయరాదని ఎర్రర్ త్రో చేయాలి కంపైలర్. బట్ ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్ వితౌట్ ఎర్రర్స్ అనమాట. లాస్ట్కి మనకు వాల్యూస్ చేంజ్ అవుతాయి, ఎందుకంటే రీడిక్లేర్ చేసినప్పుడు ఓవర్ రైట్ అవుతాయి కదా వాల్యూస్ అనేవి, ఓవర్ రైట్ అవుతాయి కాబట్టి మనకి వాల్యూస్ చేంజ్ అవుతాయి. అప్పుడు మనకి కన్ఫ్యూజ్ అవుతాం. సో అక్కడ మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇనిషియల్గానే ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చిందనుకో, ఆల్రెడీ డిక్లేర్ చేసాం కాబట్టి దాన్ని యూజ్ చేయాలి అన్నట్టుగా మనకు ఉంటుంది అనమాట. ఓకే, ఆల్రెడీ రీడిక్లేర్ చేసాము ఈ వేరియబుల్ని, ఓకే అని మనకు ఒక థాట్ వస్తుంది. ఎర్రర్ వస్తే మనం రెక్టిఫై చేసుకుంటాం కదా, రీడిక్లేర్ చేయం. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ మనం లెట్ యూజ్ చేసాం అనుకోండి, place of where, if we use let, then compiler will throw an error. ఇక్కడ చూడండి అండర్లైన్ చేసి చూపెడుతుంది, కెనాట్ రీడిక్లేర్ బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్ ఏ. సో హెన్స్ మనకి ఇక్కడ అర్థమైపోతుంది, ఎన్ని లైన్స్ తర్వాత ఈ లైన్ రాసినా కానీ
ఎక్కడో డిక్లేర్ చేసాము అని తెలిసిపోతుంది. ఎర్రర్ వస్తుంది కదా, ఇక్కడ రన్ చేసి చూస్తాం చూడండి. సో ఎర్రర్ వచ్చింది చూడండి. ఇది కూడా ఒక సినారియో అనమాట, ప్రాబ్లం క్రియేట్ చేసే సినారియో. ఇవన్నీ కూడా స్మాల్ ప్రోగ్రామ్స్ కాదు, మనకు అర్థమవుతుంది ఇక్కడ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్, మనకి ఐడెంటిఫై చేయడం చాలా కష్టం, వాటిని రెక్టిఫై చేయడం కూడా కష్టం అవుతుంది. ఓకే, సో ఇలాంటివి ఇంకా చాలా ఎర్రర్స్ ఉంటాయి అనమాట మనకు తెలియనివి. దీస్ ఆర్ ద ఫ్యూ సినారియోస్. ఓకే, సో అందుకే మనకి లెట్ ప్రిఫర్ చేస్తాం అనమాట. మోడర్న్ జావా స్క్రిప్ట్ మనం లెట్ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే లెట్ వాళ్ళు ఆప్షన్ ఇచ్చేశారు. అందుకే జావా స్క్రిప్ట్ డెవలపర్స్ మనకి లెట్ కొత్తగా తీసుకొచ్చారనమాట. సో అందరూ లెట్ యూజ్ చేస్తుంటారు అనమాట మోడర్న్ జావా స్క్రిప్ట్. మరి వేర్ ఎందుకు వాళ్ళు ఆప్షన్ తీసేయలేదు, ఆ ఫీచర్ని ఎందుకు తీసేయలేదు అంటే బగ్స్ని అండ్ ఎర్రర్స్ని ఓవర్కమ్ చేయడం కోసం లెట్ అనేది కొత్తగా మోడర్న్ జావా స్క్రిప్ట్లో తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, ఈ లెట్ యూజ్ చేసి మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి. మరి వేర్ ఫీచర్ని ఎందుకు తీసేయలేదు, ఇంకా జావా స్క్రిప్ట్లో మనం వేర్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. వై ద జావా స్క్రిప్ట్ డెవలపర్స్ కెనాట్ రిమూవ్ ద వేర్ ఫీచర్? ఎందుకంటే మనకి చూసుకుంటే కనుక పాపులర్ వెబ్ పేజెస్ ఎప్పటి నుంచో ఓల్డ్ పాపులర్ వెబ్ పేజెస్ ఉన్నాయన్నమాట, ఎప్పటి నుంచో ఉన్నాయి, డెకేడ్స్ నుంచి క్రియేట్ చేయబడి అలానే ఇప్పటికీ రన్ అవుతూ ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు సడన్గా కనుక వీళ్ళు వేర్ ఫీచర్ని కనుక తీసేస్తే ఆ వెబ్ పేజెస్కున్న కోడ్ అంతా కూడా మళ్ళీ లెట్ యూజ్ చేసి మళ్ళీ రీరైట్ చేయాలన్నమాట. రీరైట్ చేయడానికి టైం పడుతుంది, ఇదంతా మళ్ళీ టాస్క్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వేర్ అని అలానే ఉంచారు. దెన్ లెట్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో మనం లెట్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో అంతేనా, ప్రోగ్రామింగ్లో మనం అప్డేటెడ్గా ఉండాలి. సో వీ హ్యావ్ టు బీ అప్డేటెడ్. సో ES 6లో మనకి లెట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు. సో ఈ వీడియోకి ఇంతే గైస్, అండ్ I will see you next time.